హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను లెహంగా అంబ్రిల్లా కటింగ్ ఫుల్ సర్కిల్లో ఎలా కట్ చేసుకోవాలి అనేది, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే 4 లేయర్స్ అయితే వేసుకోవాలి. దాన్ని ఇలా సమోసా మోడల్ అయితే వేసుకోవాలండి. ఇలా సమోసా లాగా అయితే మర్చుకోవాలి క్లాత్ని. అండ్ ఇంకా నాకు నడుము లూజ్ వచ్చేసి టోటల్గా 30 ఇంచెస్ ఉందండి. 30 ఇంచెస్లో 4 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్, మొత్తం టోటల్ వచ్చేసి 34. 34లో 8 భాగాలు అయితే చేసుకోవాలండి. మనము 8 భాగాలు చేసుకుంటే నాకు 4.5 అయితే వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను వెడల్పు అనేది 4.5 అయితే పెట్టుకుంటున్నాను. మీకు మళ్ళీ క్లియర్గా తెలియడానికి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. టేపుని ఇలా మర్చుకోవాలి. ఇలా మర్చుకొని 8 భాగాలుగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్ మనకి ఎంత వస్తుంది అనేది చూసుకొని ఆ వెడల్పునైతే ఇక్కడ మనం తీసుకోవాలి. చూడండి, నాకు 4.5 అయితే వచ్చింది. అండ్ పైనుంచి రౌండ్ అంబ్రిల్లా షేప్ తీయడానికైతే ఇలా తీస్తున్నాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువగా తీసుకున్నానండి. అండ్ పైన ఖర్చుకు అయితే వెళ్ళిపోతుంది కదా, ఖర్చుకు కూడా ఇక్కడే తీసాను నేను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 37 ఇంచెస్ ఉందండి. 37 ఇంచెస్కి పైన 6 ఇంచెస్ అయితే ఉంది కదా, ఆ 6 ఇంచెస్ని యాడ్ చేసి 42 ఇంచెస్ అయితే పెడుతున్నాను నేను. చూడండి ఎలా పెడుతున్నాను ఏంటి అనేది. ఇలా మొత్తం రౌండ్గా 42 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. పైన అండ్ డౌన్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకు డౌన్ పార్ట్ అనేది వస్తుంది కదా, ఆ క్లాత్ని ఇలా వేసుకోవాలి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకున్నారంటే ఈసారి మనము స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ పీసు ఎక్కడి నుంచి గ్యాప్ ఉండేది అనేది కూడా డ్రా చేసుకోవాలండి ముందే. ఈసారి మనం స్టిచ్ చేసేటప్పుడైతే మనకు అర్థం కాదు కాబట్టి నేను చూడండి ఎలా చూపిస్తున్నాను, ఎలా కట్ చేసుకుంటున్నాను. ఆ అవతల సైడ్ ఇవతల సైడ్ డాట్స్ అనేటివి పెట్టాను చూడండి, మీరు గమనించారా? ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇప్పుడు కింది భాగం లెంత్ ఎక్కడి వరకు ఉందనేది ఇలా ఒక 1 ఇంచ్ అటు ఇటు వస్తుంది. కాకపోతే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం కొలత పెట్టుకొని కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. చూడండి నేను ఎలా తీసుకుంటున్నాను అన్నది.
చూడండి, ఈ శారీ జిమ్మిచ్ క్లాత్ మొత్తం శారీ అయితే తీసుకున్నాను అండి నేను. ఫుల్ అంబ్రిల్లా సర్కిల్ అయితే పెట్టమని చెప్పారు కస్టమర్స్. ఇలా మెయిన్ క్లాత్ కూడా ఇలా వేసుకొని సేమ్ మనం పైన వైపు ఎలా ఉందో లైనింగ్ క్లాత్ అనేది ఎలా ఉందో అలానే స్టిచ్చింగ్ అనేది అదే పొడవు అయితే పెడుతున్నానండి. కాకపోతే ఒక 2 ఇంచెస్ అయితే మెయిన్ క్లాత్ ఎక్కువగా తీసుకుంటున్నాను అంతే. అండ్ ఇది ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలండి ఖర్చు కోసము. మనం సేమ్ లైనింగ్ క్లాత్ ఎలా తీసుకున్నామో అలానే మెయిన్ క్లాత్ కూడా తీసుకోవాలి. చూడండి, సేమ్ మెయిన్ క్లాత్ కూడా ఇలానే తీసుకొని అండ్ కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకున్న తర్వాత సేమ్ మనం కింద జాయింట్ పీస్ ఎలా తీసుకున్నామో సేమ్ ఈ మెయిన్ క్లాత్ కూడా అలానే తీసుకోవాలి. మనకి ఎంత క్లాత్ కావాలో అంత అయితే తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి నేను చూపించాను కదండి, క్లాత్ పీసెస్ అయితే తీసుకున్నాను కదా జాయింట్కు, అవైతే జాయింట్ చేస్తున్నాను. చూడండి ఎలా చేసుకుంటున్నాను ఏమనేది. ఇలా మనకు లైనింగ్ క్లాత్ ఎటువైపుకి పై వైపుకి వస్తుందా లోపల వైపుకి వస్తుందా అనేది చూసుకొని పీసెస్ అనేటివి జాయింట్ వేసుకోవాలి. చూడండి, నేను ఒక డ్రా చేశాను కదా డేస్తో, అక్కడి వరకు అయితే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పై వైపుగా ఇలా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలాగే మొత్తం 4 పీసెస్ అయితే జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ని మరోసారి ఇలా వేసుకొని ఈ పై భాగం స్ట్రైట్గా మనం జాయింట్ వేసుకున్న పీసులను అయితే కట్ చేసుకోవాలి. చూడండి, కింది వైపు పీస్ జాయింట్ ఉంది, పై వైపు ఇవి ఉన్నాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని అయితే నేను పీకో అయితే వేయటం లేదండి, ఇలా చిన్నగా హోల్ చేసి మొత్తం స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఎలా వేసుకోవాలి ఏంటనేది చూడండి. వీడియోని అయితే స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా సేమ్ లైనింగ్ క్లాత్ లాగే జాయింట్ అనేది వేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ కూడా సేమ్ పైన వైపు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకోవడం వల్లే మనకు ఫినిషింగ్ చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ 2 లేయర్స్ లాగా అయితే ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ రెండింటిని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను, జాయింట్ వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత చూడండి, నడుం పట్టి అయితే తీసుకుంటున్నాను నేను. కాటన్ క్లాత్ 34 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదండి మనము. సేమ్ ఇది కూడా 34 ఇంచెసే తీసుకోవాలి. నాకు ఒక 1 ఇంచ్ అయితే క్లాత్ తక్కువగా ఉంది. అండ్ 1 ఇంచ్ క్లాత్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు 2 ఇంచెసే తీసుకుంటున్నాను అండి నేను. పైవైపు పట్టి పెద్దగా లేకుండా చిన్నగా అయితే పెట్టుకుంటున్నాను. ఓన్లీ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను.
చూడండి 34 ఇంచెస్ లేదని చెప్పి నేను కొంచెం క్లాత్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా 2 ఇంచెస్ తీసుకున్నానండి. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇప్పుడు రెండింటిని జాయింట్ వేసుకుంటున్నాను. ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ని అటువైపు ఇటువైపు ఒక 1/2 ఇంచు మడచ వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలి. అండ్ ఇంకా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండింటిని నేను పైన నడుము దగ్గర రెండింటిని ఫస్ట్ ఒక పెద్ద స్టిచ్ అనేది పెట్టుకొని వేసుకుంటున్నాను. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఆ క్లాత్ను కూడా అటు సైడు ఇటు సైడు డౌన్ పార్ట్ను కూడా కొంచెం ఇలా మడత వేసుకొని ఒక 1/2 ఇంచ్ అంత స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఎలా చూపిస్తున్నాను ఏంటనేది. వీడియోని అయితే స్కిప్ చేశారంటే మీకు క్లారిటీగా అర్థం కాదు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి. చాలా ఈజీగా కట్ చేసుకొని ఇంట్లో మీరే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మీ పిల్లలకు కూడా. చూడండి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టీకి అండ్ ఈ డౌన్ పార్ట్ రెండింటిని జాయింట్ వేస్తున్నానండి. చూడండి ఇలా రెండింటిని మెయిన్ క్లాత్ ఒకే సైడ్గా వచ్చేటట్టుగా పెట్టుకొని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నది మీకు అర్థమవుతుందా? ఇక్కడ రెండు ఒకవైపుగా వచ్చేటట్టుగా ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి. లాస్ట్ ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఒక 1/2 ఇంచ్ ఇలా మడత పెట్టుకొని ఇలా మరో స్టిచ్ అనేది వేసుకోవాలి.
చూడండి మొత్తం అంబ్రెల్లా లేయర్ అయితే పైన నడుము పట్టి అయితే అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. చూపించాను కదా నేను ఒక 5 ఇంచెస్ క్లాత్ని హోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా కింది వైపుకి ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. గ్రిప్గా ఉండడం కోసం 1 స్టిచ్ అయితే వేయకూడదు. ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ స్ట్రైట్గా పట్టుకొని స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలి. నేను డబుల్ స్టిచ్ కూడా వేస్తున్నాను చూడండి. డబుల్ స్టిచ్ కూడా వేసామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే నేను క్లాత్ తీసుకున్నానండి థ్రెడ్ కోసము, నడుం థ్రెడ్ కోసము. దీనిని స్టిచ్ చేసి నేను రివర్స్లో తిప్పేసుకుంటాను. మనము థ్రెడ్స్ ఎలా పెట్టుకుంటాము బ్లౌజ్కి అనేది బ్యాక్ సైడు అలా అయితే తీసుకుంటాను. థ్రెడ్ స్టిచ్చింగ్ చేసేసి నేను నడుముకైతే ఎక్కిచ్చేసాను. ఇప్పుడు హ్యాంగిల్స్ అయితే పెడుతున్నానండి. మనకి ఇష్టం వచ్చినన్ని మనమైతే హ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు. ఆపోజిట్ అయితే ఏం లేదండి, పైన టాపు అండ్ కింద లెహంగా రెండు ఒకే కలరు, అందువల్ల నేను ఈ కలర్స్ అయితే పెడుతున్నాను. అండ్ లెహంగా ఓని అండి స్టిచ్చింగ్, మీకు టాప్ కూడా కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి ఫైనల్గా అయితే అంబ్రెల్లా లెహంగా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.